బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ ఎంపీ అభ్యర్థుల గెలుపుకు సహకరిస్తుంది ఎవరు? బీఆర్ఎస్ఏనా లేదా కాంగ్రెస్నా? 5 సీట్లలో గెలుపు కోసం బీఆర్ఎస్ కు బీజేపీ సుపారీ ఇచ్చిందంటున్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ గెలుపు కోసం చాలా చోట్ల కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను కేటీఆర్, హరీష్ రావు పెట్టిందంటున్నారు. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ ఎంపీ అభ్యర్థుల గెలుపుకు సహకరిస్తుంది ఎవరు? బీఆర్ఎస్ఏనా లేదా కాంగ్రెస్నా? 5 సీట్లలో గెలుపు కోసం బీఆర్ఎస్ కు బీజేపీ సుపారీ ఇచ్చిందంటున్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ గెలుపు కోసం చాలా చోట్ల కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను కేటీఆర్, హరీష్ రావు పెట్టిందంటున్నారు. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ ఎంపీ అభ్యర్థుల గెలుపుకు సహకరిస్తుంది ఎవరు? బీఆర్ఎస్ఏనా లేదా కాంగ్రెస్నా? 5 సీట్లలో గెలుపు కోసం బీఆర్ఎస్ కు బీజేపీ సుపారీ ఇచ్చిందంటున్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ గెలుపు కోసం చాలా చోట్ల కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను కేటీఆర్, హరీష్ రావు పెట్టారంటున్నారు. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాణి సిద్ధంగా ఉన్నారు. రాణి, బీజేపీ ఎంపీ అభ్యర్థుల గెలుపుకు సహకరిస్తుంది ఎవరు? బీఆర్ఎస్ఏనా లేదా కాంగ్రెస్? అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. 5 సీట్లలో గెలుపు కోసం బీఆర్ఎస్ కు బీజేపీ సుపారీ ఇచ్చిందంటున్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ గెలుపు కోసం చాలా చోట్ల కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను కేటీఆర్, హరీష్ రావు పెట్టిందంటున్నారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాణి సిద్ధంగా ఉన్నారు. రాణి, దీపిక, ఎప్పుడైతే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికల ప్రభావం మాత్రం ప్రతి రాష్ట్రం పైన పడిందని చెప్పాలి. ఇక తాజాగా చూస్తే మాత్రం
తెలంగాణలో ఇప్పటికే అటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్ కు అదేవిధంగా కాంగ్రెస్ కు అంటే ఒక పార్టీ ఒప్పందం కుదుర్చుకుని ఇటు ప్రచారానికి ముందుకెళ్తుందని చెప్పేసి కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. ఇక ప్రధానంగా చూస్తే మాత్రం అప్పట్లో అంటే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు మాత్రం ఇటు బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా సహకరించింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి నెలకొననుంది అని చెప్పేసి కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. ఇక తాజాగా చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, నామమాత్రానికి మాత్రమే కొన్ని పార్లమెంటు స్థానాల్లో పెట్టినట్లు తెలుస్తుంది అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ అనా అని చెప్పేసి అదేవిధంగా 5 సీట్లలో గెలుపు కోసం బీఆర్ఎస్ కు బీజేపీకి సఫారీ ఇచ్చిందంటే చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా చూస్తే మాత్రం ఇప్పుడున్నటువంటి అయితే అప్పటికో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా బీజేపీకి సంబంధించి కావచ్చు, ఒప్పందం ప్రకారం మాత్రమే అటు బీఆర్ఎస్ పార్టీ అనేది నెలకొల్పడం జరిగింది. దీంతో అందులో భాగంగానే అటు కాంగ్రెస్ కు అధిక సీట్లు వచ్చేలా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా ఈ ఎన్నికల అనంతరం ఏదైతే పార్లమెంట్ ఎన్నికల అనంతరం కూడా మరొక అంటే పెద్ద ఎత్తున బీజేపీ ఉద్యమించబోతోంది, ప్రజాపక్షాన మళ్లీ గొంతుకై నిలదీయబోతోంది. ఈ తరుణంలోనే పార్టీలో పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటికే 10 స్థానాలను కైవసం చేసుకుంటానంటున్నటువంటి బీజేపీ మరి ఏ స్థానాల్లో పట్టు ఉన్నది, ఏ స్థానాల్లో పట్టు లేదనే విషయాలను కూడా చాలా క్లియర్ గా ముగ్గురు వ్యక్తులు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కావచ్చు, అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడు అయినటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, ముగ్గురు వ్యక్తులకు కూడా ముగ్గురు పార్టీలకు సంబంధించి కూడా ఒక సమన్వయంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఇక ప్రధానంగా చూస్తే మాత్రం ఇప్పుడున్నటువంటి ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో మాత్రం అటు బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు మరొకసారి హైదరాబాద్ తెలంగాణ పర్యటన అయితే చేయబోతున్నారు. ఇక ప్రధానంగా చూస్తే ఇప్పుడు వచ్చేటువంటి ఏదైతే 18 తారీఖు రోజు కూడా నామినేషన్లు అయితే వేయడం జరుగుతుంది. నామినేషన్ల రోజు కూడా కీలక నేతలు అయితే రాబోతున్నారు. ఇక మొత్తంగా చూస్తే మాత్రం 18వ తారీఖు ఈటెల రాజేందర్, అదేవిధంగా రఘునందన్ రావు, మరికొంతమంది కీలక నేతలు నామినేషన్ అయితే వేయబోతున్నారు. ఇక ఏదైతే 25 వరకు కూడా మొత్తంగా నామినేషన్ వేసిన అనంతరం కూడా పూర్తిగా ప్రచారంలోకి వెళ్లబోతున్నట్లు, అదేవిధంగా ప్రచారంలో భాగంగా కూడా అతి కీలక నేతలైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా కూడా తెలంగాణ పర్యటన చేయబోతున్నారు. ఇక ప్రచారంలో భాగంగా కూడా ఏ అంశాలు ముందుకు వెళ్లబోతున్నాయి, ఏ అంశాలను లేవనెత్తబోతున్నారు, ఇప్పటికే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన గురించి కావచ్చు, దాదాపు 3 నెలలకు పైగా సాగినటువంటి కాంగ్రెస్ అధికార ప్రభుత్వ పాలన కావచ్చు, ఈ తీరుపై ప్రజల్లోకి పూర్తిగా తీసుకెళ్లబోతున్నట్లు, ఇక ఎప్పుడైతే లోటుపాట్లు అంటే ఏదైతే అంతర్గతంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలను అంటే పాలిటిక్స్ సంబంధించినటువంటి విషయాలను కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించే పనిలో పడైతే ఇప్పటికే బీజేపీ ఉందని చెప్పాలి. ఎందుకంటే దాదాపు రోజుకు 5,000 అంటే ఉన్నటువంటి 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో 5,000తో కూడినటువంటి 5,000 మందితో కూడి కార్యకర్తలతో కూడినటువంటి సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి అంశాలను కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలను కావచ్చు పూర్తి స్థాయిలో తీసుకెళ్లబోతుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రాణి.